క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంగమా మరొకసారి శుభ శుక్రవారం మనం తలుచుకొని ధ్యానిస్తున్న ఈ శిలువక 7 మాటలలో 3వ మాటలో మనం వచ్చి ఆ 3వ మాట మనం గమనించుకున్నట్లయితే ఇది సంబంధ బాంధవ్యాల యొక్క వాగ్దానంగా మనం స్పష్టంగా మనం చూడవచ్చండి. స్త్రీ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనే ఒక వాగ్దానం ఇక్కడ మాటను మనం చూస్తున్నాం. ప్రేమ ఏమంటారు దానికి మనకు ఆధారమైనటువంటి వాక్యం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం. యోహాను రాసిన సువార్త 19, 26 మరియు 27 వచనం మనం ధ్యానించుకున్నట్లయితే ఒక్కసారి చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గరగా నిలిచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనము మరొకసారి గొల్గొతా కొండను మనం ఒక్కసారి చూసుకుని ఆ సన్నివేశాన్ని ఉన్నట్టు మనం ఆలోచించినట్లయితే ప్రేమికులారా, గొల్గొతా కొండపైన ఒక ఆవేదన మనకు స్పష్టంగా ఆ దృశ్యం మనకి చూపించేదిగా ఉందండి. ఒకసారి ఊహించుకోండి, మరలా గాలిలో నేను అప్పుడే చెప్పినట్టుగా గాలిలో రక్తం కావచ్చు, ఆయన వాసన రక్తం వాసన కావచ్చు, అంత మాత్రం కాకుండా ఒక పరిహాస్యపు హేళన చేసేటువంటి నవ్వులు, అంతమంది కాకుండా సైనికుల యొక్క కేకలు, ఇవన్నీ కూడా నిండి ఉన్నటువంటి గొల్గొతా కొండలో యేసుప్రభువు అప్పటికే ఆ సమయానికి 3వ మాట పలికే సమయానికే అప్పటికే తన శత్రువుల కోసం ఆయన క్షమాపణ కోరినట్టుగా మొదటి మాట మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఈ 2వ మాట పశ్చాత్తాపడిన దొంగల కోసం ఆయన ఒక అభయపు హస్తాన్ని ఇచ్చినట్టుగా, ఒక రాయల్ డిగ్రీని, ఒక అష్యూరెన్స్గా మనం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు 3వ చూసినట్లయితే ఇప్పుడు ఆయన మనం గమనించండి, ఒక ఆయన కళ్ళు రక్తపు పొరల గుండా రక్తము కారుతున్న ఆ యొక్క పరిస్థితుల గుండా ఆయన కళ్ళు ఎక్కడ చూస్తున్నాయండి? శిలువపై నుంచి తల్లిని చూస్తూ ఉన్నాయి. గమనించండి ప్రియమైన దేవులారా, శిలువ పాదాల దగ్గరటువంటి అక్కడ నిలబడి ఉన్న ఒక చిన్న హృదయం లేకపోతే పగిలిన గుంపును అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవులారా, అక్కడ ఎవరున్నారు? మరియమ్మ నిలబడి ఉందండి. 30 ఏళ్ల క్రితం ఏదైతే సుమయోన్ ద్వారా దేవుడు ప్రవచించాడో ఆ చెప్పిన ప్రవచనం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మాట్లాడాడు కదా, నీకు అది అప్పుడు నెరవేరుతా ఉందండి. ఏదైతే నీ కడుపులో కొత్త దూసుకుపోతుందో నాకు ఎప్పుడైతే ప్రవచనం చూశాడో ఆ యొక్క ప్రవచనం నిజంగా ఈ కలువరి శిలువ దగ్గర మరియమ్మ ఆ సన్నివేశాన్ని ఆ జీవితంలో తన జీవితంలో అది నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆ ప్రాణం నిజంగా ఖడ్గము దూసుకుపోయినట్లుగా మనం స్పష్టంగా మనం గమనించవచ్చు. తాను పాలిచ్చి పెంచిన కుమారుడు ఒక నేరస్తుడిలా శిలువపై వేలాడడం మనం చూస్తూ ఉందండి. సర్వలోక పాప భారం మొత్తం తన భుజాలపైన విశ్వమంతటి ఏమంటారు కదా వేదనలో కూడా యేసు ప్రభువారు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఇది యొక్క చారిత్రక నేపథ్యం మనం గమనించుకున్నట్లయితే చూడండి, ఒక విధవరాలి అభద్రత అంటే ఒక హిస్టారికల్ కాంటెక్స్లో చూసినట్లయితే ఒక విధవరాలి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలో లోతును మనం అర్థం చేసుకోవాలంటే నాటి ఈ యొక్క రోమా లేకపోతే యూదుల సంస్కృతిని మనం తెలుసుకోవాలండి. విధవరాళ్ళ పరిస్థితి మొదటి శతాబ్దపు ఇశ్రాయేల్లో ఒక విధవరాలని ఆదుకోవడానికి ఎవరు కూడా కుమారుడు లేకపోతే ఆమెను సమాజంలో అత్యంత ఒక భయంకరమైన వ్యక్తిగా ఏమంటారు కదా అనాథగా వారు మారిపోయే పరిస్థితి ఉందండి. ఆ కాలంలో ఆమెకు ఎలాంటి ఒక ఆర్థిక భద్రత కానీ లేకపోతే సామాజిక గౌరవం కానీ అక్కడ ఉండేది కాదు. తండ్రి లేకపోవడం గమనించండి. ఒక చరిత్రకార ప్రకారం చూసినట్లయితే యేసుప్రభువారు ఆయన భూలోక తండ్రి అయిన యోసేపు అప్పటికీ ఆయన మరణించాడని నమ్మబడతా ఉంది. కానీ యేసుప్రభువారికి ఉన్న తమ్ముళ్ళు అప్పటికీ వారు ఆ సమయంలో ఇంకా ఏం చేశారు? వారు ఇంకా యేసును విశ్వసించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే. కానీ గమనించండి, ఒక జ్యేష్ఠ కుమారుని బాధ్యత మనందరికీ లోకరీతిగా మనందరికీ బాగా తెలిసిన విషయమే. జ్యేష్ఠ కుమారుని బాధ్యత, ఎందుకంటే పెద్ద కుమారునిగా తన తల్లి క్షేమాన్ని చూసుకోవడం యేసు యొక్క ఒక ధర్మబద్ధమైన ఒక బాధ్యత. లోకాన్నే రక్షించే మహాకార్యంలో ఆయన ఉన్నప్పటికీ, ఈ లోకాన్ని విమోచించే ఒక శ్రేష్టమైన కార్యంలో ఆయన ఉన్నప్పటికీ తన తల్లి పట్ల తన బాధ్యతను ఆయన విమర్శించలేదు. ఈ యొక్క భావోద్వేగమైన ఇక మాటను ఇక కార్యాన్ని మనం గమనించండి. ప్రేమ దేవుడరా, ముందుకు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక నేనట్టుగా భావోద్వేగమైన ఒక ప్రకటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే అది ప్రేమ యొక్క హస్తాంతరణము అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎమోషనల్ రివల్యూషన్ ఏంటంటే ఆ స్త్రీని ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు
మరియమ్మను అమ్మా అని పిలుస్తూ, అమ్మా అని పిలిచి ఏం చెప్తున్నాడు ఆయన, ఇది మన అంటే ఏం చూడండి, ఈ పిలుపు ఎంత శ్రేష్టమైన పిలుపు ఇది. గౌరవప్రదమైన, లేకపోతే అది వెలకట్టలేని ఒక పిలుపుగా, ఇది సంబోధనగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మర్మం దాగి ఉందండి. యేసు ప్రభు ఇకపై కేవలం ఆమెకు కుమారుడు మాత్రమే కాదు కానీ, గమనించండి, ఆమెకు ఏమవుతున్నాడు ఆయన, ఒక రక్షకుడుగా మారుతా ఉన్నాడు. హల్లెలూయా! గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతమంది కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఒక కొత్త కుటుంబాన్ని ఆయన నిర్మాణం చేస్తున్నట్లుగా కనపడతా ఉందండి. గమనించండి, యేసు ప్రభువారు యోహాన్ని చూపిస్తూ ఒక కొత్త కుటుంబాన్ని ఆయన సృష్టిస్తున్నారు. ఇది రక్త సంబంధం మీద ఆధారపడింది కాదు కానీ, మరలా చెప్తున్నా, ఇది యోహాను మరియా రక్త సంబంధాల మీద, లేకపోతే యేసు ప్రభు యోహాను మీద రక్త సంబంధం ఆధారపడింది కాదు కానీ, క్రీస్తు రక్తపు నిబంధన మీద ఆధారపడిన కుటుంబం. హల్లెలూయా! మరలా చెప్తున్నా, ఈ కొత్త కుటుంబ నిర్మాణం గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం. ఆయన రక్తం ద్వారా ఈరోజు ప్రపంచమంతా ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా, ఎక్కడ ప్రపంచం ఏ మూలలో అయినా ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, క్రీస్తు రక్తం ద్వారా మన ఆత్మీయ కుటుంబంలో మనం ఒకరికొకరు మనము అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, తండ్రి కొడుకుల, తల్లి కొడుకు మనం ఉన్నాం ఈరోజు ఆయన రక్తం ద్వారా. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆ కార్యాన్ని యేసు ప్రభువారు మరియమ్మ మరియు యోహాను విషయంలో మనకు చూడవచ్చండి. ఇది ఇక ఈ కుటుంబము రక్త సంబంధం మీద కాదు కానీ, యేసుక్రీస్తు అది రక్తపు నిబంధన సంబంధం మీద ఆధారపడిన కుటుంబంగా మనము చూడవచ్చండి. ప్రియులారా, పరార్థ చింతన అంటే ఆ సమయంలో కూడా యేసు ప్రభు తన నరనరాల నొప్పితో విలవిలలాడుతున్న సందర్భంలో కూడా, ఆ భయంకరమైన పరిస్థితి కూడా, యేసు ప్రభు యొక్క హృదయము ఇతరుల వేదన కోసం, ఇతరుల కష్టం కోసం స్పందించిన హృదయంగా మనం ఇక్కడ గమనించండి. తన ప్రాణాన్ని కోల్పోతున్న సమయంలో కూడా తన తల్లి యొక్క భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించడం, ఆయన ప్రేమకు ఒక పరాకాష్ఠగా, ఎత్తైన శిఖరంగా ఉందని మనం చెప్పడానికి ఇష్టపడుతున్న ప్రేమ దేవులారా. ఈ యొక్క నిబద్ధతను, ఏమంటారు కదా, బాధ్యతను మనం గమనించాలి ఈరోజు. ముందుకు మనం వెళ్ళినట్టయితే ప్రేమ దేవులారా, నేను ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ముందు త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నా. చూడండి, నొప్పిలో కూడా, బాధలో కూడా ప్రేమించడం ఈరోజు మనం మరవకూడదండి. మరలా చెప్తున్నా, మన బాధలో, మన కష్టాల్లో కూడా మనం ఇతరులని ప్రేమించడం మరచుకుపోకూడదు. ఆయన ప్రేమ ద్వారా మనకి ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటారు కదా, స్వార్థపరుతులుగా మారుతాం అనేక సార్లు మనం. అవునా? మన కష్టాలే నాకు అయ్యింది, నాదే నా పరిస్థితి, నేనెవరికి చెప్పుకోను, మధ్యలో నీదొక గోల, నీదొక భారమా నాకు అని అనేక సార్లు మనం మారిపోతూ ఉంటాం. కానీ చూడండి, యేసు ప్రభువు మనకు నేర్పింది ఏంటంటే, మన కష్టకాలమే ఇతరులకు ప్రేమ చూపించడానికి గొప్ప అవకాశంగా తీసుకోవాలని, ఆ శ్రేష్టమైన సత్యాన్ని ఇక్కడ గ్రహించుకోవాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటది, ప్రతి వాడు కూడా తన సొంత కార్యం తన మాత్రమే కాకుండా ఇతరుల కార్యముల మీద కూడా మనసు పెట్టాలి, ఇతరుల కార్యములను కూడా చూడాలని అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు. ఈరోజు క్రీస్తు ఆయన శిలువలో మనకు నేర్పిస్తున్న మాట ఏంటి? ఆయన మాదిరి అంటే ప్రేమ దేవుడారా, ఆయన కష్టంలో కూడా ఇతరులని ప్రేమించడం, ఇతరుల కష్టాలకు మనం స్పందించడం మర్చిపోకూడదు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించుకోవాలని క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ప్రేమ దేవుడారా. గమనించండి, అంత మాత్రమే కాకుండా సంఘమే మన కుటుంబంగా మనం భావించే వ్యక్తులుగా ఉన్నామా ఈరోజు? గ్రహించండి, యేసు ప్రభువారు మరియమును యోహానును మరియమ్మకు అప్పగించారు. అవునా? ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు ఆయన. యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. ఒకరి పట్ల ఒకరి సంబంధాన్ని అప్పచెప్తా ఉన్నాడు. ప్రేమ దేవుడారా, ఈ భూలోకంలో ఉన్న కుటుంబం మనల్ని వదిలేసినా కూడా, మనం ఒంటరిగా ఉన్నా, ఈరోజు ఒక శ్రేష్టమైన నిశ్చయత, ఒక నిరీక్షణ ఏంటంటే, మన సంఘం ఏదైతే ఉందో ఆ విశ్వాసులే, మన ప్రక్కన ఉన్న విశ్వాసులు ఈరోజు మన కుటుంబంగా మనకి ఉందండి. ఈ సత్యాన్ని మీరు గ్రహించుకోవాలి. చాలాసార్లు సంఘాన్ని కుటుంబంగా భావించారు అనేక మంది వ్యక్తులు. గడిచిన దినాల్లో కూడా 40 శ్రమ పునరుద్ధరణ దినాలు ఈ వాక్యాన్ని అనేక సార్లు, ఈ మాటలని చాలాసార్లు గుర్తు చేశాను దేవుని ప్రేమను బట్టి. ప్రేమ ఏంటంటారా? చూడండి, అందుకే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక సందర్భంలో అదే తల్లి తన యొక్క సోదరులు వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట అంటే, మత్తయి 12:50లో, పరలోకమున నా తండ్రి చిత్తంలో చేయువాడే నా సహోదరుడు, నా సహోదరిని ఆయన
సెలవిస్తా ఉన్నాడు. తల్లినై ఉన్నాడని ఆయన అంటున్నాడు. గమనించండి, ఈరోజు తండ్రి చిత్తం చేయువారు, యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన సహోదరులు, అంటే ఆయన సహోదరులు అయినప్పుడు వారు కూడా మన కుటుంబంగా మనము గ్రహించుకునే వారిగా ఉండాలి, మనము స్వీకరించే వారిగా ఉండాలని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎంత మాత్రం కూడా మనం మూడోదిగా చూసుకున్నట్లయితే మన బాధ్యతలను మనము గౌరవించే వ్యక్తులుగా ఉండాలండి. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి అది వ్యర్థం. మరలా చెప్తున్నా, మొదటిది ఇంకా ఈ వాక్యం మళ్ళీ డైవర్ట్ అయ్యవద్దు, కానీ మొదట కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది వాక్యానుసారం. ఈరోజు చాలామంది కుటుంబాన్ని వదిలేసి బయట అంతా మనం ఒక లౌకికరీతిగా చూసుకున్నట్లయితే కూడా ఏం చెప్తారు, ఇంట గెలిచి రచ్చగలమంట. ఈరోజు మొదట మన కుటుంబం నుంచే సంఘం ప్రారంభమవుతుందండి. కుటుంబం నుంచి అనేక విలువలు ప్రారంభమైన దేవుడు కుటుంబ వ్యవస్థను మళ్ళీ లోతుగా మనం వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ చూడండి, చాలాసార్లు మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా ఉంటాం. ఈరోజు నువ్వు బాధ్యతారహితులుగా ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిలువ ద్వారా, ఆయన పలికిన ఆయన కార్యం ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా వాక్యం మరలా నీతోనే మాట్లాడుతూ ఉంది. నా ప్రేమ దేవుని బిడ్డ, నేను చెప్పడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, యేసు తన చివరి శ్వాస వరకు కూడా తల్లిని ఆయన గౌరవించినట్లుగా చూస్తున్నామండి. ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 తిమోతి 5:8 కూడా చూసినట్లయితే, ఎవడైనాను తన సొంత వారిని, విశేషంగా తన ఇంటి వారిని పరామర్శించుకుంటే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాస కంటే చెడ్డవాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. ఒకసారి మీకు ఆ మాట చూపించడానికి ఇష్టపడుతున్నా. 1 తిమోతి 5:8 చూడండి. 1 తిమోతి 5:8, ఎవడైనాను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏమంట చూడండి, ఎంత భయంకరమైన మాట. ఈరోజు సంఘం రక్షించకపోయిన ఎడల వాడు తన విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాసి కన్నా చెడ్డ. ఎవరిని? కుటుంబాన్ని పట్టించుకోలేని, నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా తిరిగే వ్యక్తిగా ఉన్న ఈరోజు చాలామందితో దేవుడు మాట్లాడంటే, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామా? చాలామంది ఈరోజు సేవ చేస్తున్నారు, తల్లిదండ్రులను పట్టించుకోలేని సేవకులు ఎంతోమంది ఉన్నారండి. ఆ మధ్య గొప్ప సేవకుడు వచ్చింది, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను, కానీ తల్లి అనేక విధమైన ఆరోపణలు తన కుమారుని పైన చేస్తూ ఉంది. ఒక పక్క నేను పెద్ద సేవలో ఒక బాధ్యతగా ఉన్నాడు, కానీ తల్లిని పట్టించుకునే పరిస్థితి అక్కడ మనము చూడట్లేదండి. దేవుడు నువ్వెంత సేవ చేసినా నీ సొంత కుటుంబాన్ని పట్టించుకోలేనప్పుడు నీ సేవ దేనికి కూడా ఉపయోగం లేదని మళ్ళా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరించడానికి ఇష్టపడుతున్నా. ప్రేమ దేవుళ్ళరా, తల్లి పట్ల తనకున్న గౌరవాన్ని ఈరోజు, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు, ప్రపంచం అనేక సార్లు విశ్వాసమైన మనమే, క్రైస్తవులను పిలువబడిన మనమే, ఆత్మీయతలో ఉన్న మనమే చాలాసార్లు ఈ విషయం తప్పిపోతున్నాం. ఈరోజు తల్లిదండ్రులు దూరంగా పెట్టి, తల్లిదండ్రులకు ఎక్కడో దూరంగా వదిలేసి అనాథాలయాల్లో చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులను విడిచేసిన కుటుంబాలు, తల్లిదండ్రులను బయట త్రోసివేసిన కుటుంబాలు ఈరోజు ఎంతోమంది ఉన్నాయండి. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామా మనం? దేని వాక్యం మీతోనే మాట్లాడుతూ ఉంది. గమనించండి ప్రేమ దేవుళ్ళారా, 1 తిమోతి 5:8 మనం చూసిన ప్రకారం, ఎవడైనా తన స్వకీయులను లేకపోతే పరామర్శించకపోతే, విశేషంగా తన ఇంటి వారిని పట్టించుకోకపోతే వాడు విశ్వాసాన్ని త్యాగం చేసిన వాడు, విశ్వాసం త్యాగం చేసిన వాడైతే, అంటే దాని అర్థం దేవునిలో నువ్వు లేనంటే వాడు అవిశ్వాసి కన్నా ఏంటంటే చెడ్డవాడేవాడు. అవిశ్వాసికి దేనిలో కూడా పాలు ఉండదండి, గుర్తుంచుకోండి. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు చాలా పెద్ద భయంకరమైన ఘోరమైన సత్యం. ఎందుకంటే అవిశ్వాసి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసి అంటే దేనికి పాలు లేదక్కడ. ఈ సత్యాన్ని గ్రహించుకుంటున్నావు ఈరోజు. దేవుని ప్రేమ ద్వారా మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్న ప్రేమ ఏమిటారా, ఎవరైనా వాక్యం విన్న అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ముందుకు వెళ్ళినట్లయితే నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడతాను, కానీ చూడండి ప్రేమ, ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు అర్థమవడానికి, ఆయన చేసిన కార్యాన్ని చూడండి. ఒక సైనికుడికి ఒక చివరి లేఖ రాస్తున్నాడు. ఏంటంట, ఒక సైనికుడు యుద్ధ భూమిలో తీవ్రంగా ఆయన గాయపడ్డాడు అనుకుందాం, మరణం దగ్గరలో ఉంది అనుకుందాం. అటువంటి సమయంలో కూడా అతను తన కోసం వైద్యుని పిలవమని అడగకుండా తన దగ్గర ఉన్న ఒక కాగితం మీద స్నేహితునికి ఇలా రాస్తున్నాడు, నా తల్లిని జాగ్రత్తగా చూసుకొని, ఆమెకు ఆకలి వేయకుండా చూడు, ఆమెను ఒంటరిగా చేయొద్దు,
అని ఒక పెద్ద శ్రేష్టమైన మాటలను ఆ లెటర్లో రాసి తన స్నేహితుడికి అప్పగిస్తా ఉన్నాడండి. ఇది సేమ్ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు చేసింది కూడా అదే అండి. పరలోకం మరియు నరకం మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి అటువంటి శిలువకు భూమికి ఆకాశం మధ్యలో వేలాడబడుతున్న యేసుక్రీస్తు వారు అటువంటి సందర్భంలో కూడా ఆయన తన తల్లి అయిన మరియమ్మ కోసం ఒక జీవం గల లేఖను ఆయన రాసినట్టుగా యోహాను మనం చూస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, ఈ కృప అనే రక్షణ వల్ల మనం గమనించినట్లయితే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, మనందరికీ కూడా సర్కస్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటండి, గాలిలో అనేక సార్లు వాడు విన్యాసాలు చేసే వ్యక్తులుగా ఉన్నారు. ఒక ఎత్తు నుండి పడిపోయేటప్పుడు అతన్ని పట్టుకోవడానికి కింద ఏముంటుందండి, అక్కడ వల ఉంటుంది. మరియమ్మ తన కుమారుడిని ఎడబాటు మరియు అంతమాత్రం తన ఒంటరితనం అనే ఒక పాతాళంలో పడిపోయిన సందర్భంలో, అటువంటి సందర్భంలో ఉన్నటువంటి మరియమ్మకు యేసు ప్రభువారు తన ప్రేమతో యోహాను హృదయాన్ని ఒక రక్షణ వలగా ఆయన మార్చితున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ ఏమిటరా, ఆమె జీవితం నిరాశలతో ఒక నేల పాలవకుండా ఆయన దాన్ని మార్చినట్లుగా మనము చూస్తున్నామండి. చివరికి మనం వచ్చినట్లయితే ప్రేమ యొక్క వారసత్వం గమనించండి. ఆ గడియ నుండి యోహాను ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది ఒక నిబద్ధతగా మనము చూడవచ్చు. ప్రేమ దేవుడారా, మూడవ మాట మనకు చెప్పేది ఏంటంటే, మనకి ఈరోజు నేర్పించేది ఏంటంటే, దేవుడు మన జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకునే వ్యక్తిగా ఉన్నాడని మరొకసారి మీకు గుర్తించడానికి చెప్తున్నాను. మన ఒంటరితనంలో, మనకు ఆర్థిక సమస్యల్లో, అంతమాత్రం కాకుండా మనం విరిగి నలిగిపోయిన పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, పగిలిన హృదయాలతో మనం వెళుతున్న అనేక సార్లు బాధల గుండా మనం వెళ్ళిన సందర్భంలో అన్నీ కూడా ఒకటి విషయం ఏంటంటే, ఆయన తెలుసు, ఆయన విన్నాడు, ఆయన చూసేవాడిగా ఉన్నాడు. గమనించండి ప్రేమ దేవులారా, దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తున్నప్పుడే దేవుడు ఆ భయంకరమైన ఏంటంటే కదా, తండ్రి అయిన దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు వారు ఆ భయంకరమైన ఉగ్రతను అనుభవించే సమయంలో కూడా యేసుప్రభు తన తల్లి గురించి ఆలోచించగలిగితే, ఈరోజు మహిమగల సింహాసనం పైన రోమియోలకు రాసిన పత్రిక 8:34లో తండ్రి కుడి పార్శ్వమందు ఆయన కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన మహిమగల సింహాసనంపై ఉన్న ఆయన మనల్ని ఇంకెంతగా కాపాడగలడు, ఇంకెంతగా నీ కొరకు నా కొరకు ఆలోచించగలడు, ఇంకెంతగా నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేయగలడు. గ్రహించుకోండి ఈరోజు ఈ మాటను, ఆ సత్యాన్ని తెలుసుకుందాం. ప్రేమ దేవుడరా, ఇక్కడ రెండు విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏదైనా పర్వాలేదు, తల్లిని బాధ్యతను నిర్వర్తించిన యేసుక్రీస్తు ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యత కూడా ఆయన నిర్వర్తించిన శక్తిమంతుడు, సమర్థుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన కార్యం ద్వారా ఈరోజు మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు, మన కుటుంబం పట్ల మన నిబద్ధత ఎలాగుందండి, మన సమాజం పట్ల మన బాధ్యత ఎలాగుంది, మన సంఘం పట్ల ఈరోజు మన బాధ్యత ఎలాగుందండి. ఈరోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఏ వ్యక్తి అయినా కూడా మన కుటుంబం అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దని ప్రేమించబడ్డాం. మనకు ఆత్మీయ కుటుంబంగా మార్చబడ్డాం. మన స్వలాభం మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించే కాలము ఇతరుల పరుల విషయం కూడా ఆలోచించేవారిగా ఉండాలని మనం ఇందాక చూసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించండి ప్రేమించబడ్డారా, ఈరోజు మన జీవితంలో కూడా ఈ కార్యాలు ఉన్నాయా? ఇతరుల పట్ల మనం ఆలోచించే వారికి ఉన్నామా? దానికంటే ముందు మన సొంత కుటుంబాన్ని మనం పట్టించుకుంటున్నామా? ఈ కార్యాలు మనం సరి చేసుకుందాం. ఒకవేళ సరే లేకపోతే కనుక మన కుటుంబాన్ని మనం నిభాయిద్దాం, మన కుటుంబాన్ని మనం పరామర్శిద్దాం, కుటుంబాన్ని బాధ్యత తీసుకుందాం, దాంతోపాటు సంఘం యొక్క బాధ్యత తీసుకుందాం. అంత మాత్రం కాకుండా ఈ లోకంలో నశించిపోతున్న వ్యక్తుల జీవితాలు, వారికి కూడా దేవుని రక్షణలో ఉన్నవారి, దేవునికి వారికి కావాల్సిన వ్యక్తులే, నాశన మార్గంలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు దేవునికి కావాల్సిన కుటుంబమే అని గుర్తు చేసుకుందాం. ఆయన ప్రేమను ఇతరులకు చూపిద్దాం. వారిని కూడా యేసు రక్తపు నిబంధనలో మనము చేరుద్దాం. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తన తల్లిని యోహానుతో సంబంధం యొక్క కుటుంబాన్ని నిర్మిస్తున్నాడో, ఈరోజు మనం కూడా ఆ కుటుంబాన్ని నిర్మించే వారు ఉందాం. మన బాధ్యతలు మనము స్వీకరించి ఆ ప్రకారంగా మనం జీవిద్దాం. మన కష్టాల్లో కూడా మన కొరకు ఆలోచించే యేసుక్రీస్తు మనకు ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చుని సత్యదని కూడా గ్రహించి ధైర్యంగా ఆయన నిరీక్షణతో ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.